ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల వచ్చేసి బొగ్గుబాయి. బొగ్గుబాయి ఆడియో నవలలో స్టోరీ పేరు వచ్చేసి కిరణ్ ఉంటాడు. కిరణ్ అనే వ్యక్తి బొగ్గు అంటే మన మైండ్లో ఉంటాయి గనులు గనులలో పనిచేసే ఒక లేబర్ అంటే బదిలీ వర్కర్. బదిలీ వర్కర్ అయిన బదిలీ వర్కర్ అయిన కిరణ్కి తన లైఫ్ స్టోరీ అంతా చూసుకుంటే చాలా వీక్గా ఉంటాడు, బక్కగా ఉంటాడు. అతనికి మెంటల్ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉన్నంత వరకు ఫిజికల్ స్ట్రెంగ్త్ కరెక్ట్ ఉండదు. ఏ హెవీ వర్క్ చెప్పినా మోయలేకపోతూ ఉంటాడు, ఎప్పుడు నీరసంగా ఉంటాడు. ఇలా అతనికి పని మీద శ్రద్ధ అనేది ఆ బొగ్గుబాయిలకు వెళ్ళినాక అతని ఫ్లాష్ బ్యాక్స్లో అతనుకున్న కష్టాలని అన్నీ వెలుగుతాయి. అతనికి ఇలాంటి కష్టాలు ఉంటాయంటే, ఫర్ సపోజ్ చిన్న వయసులోనే అతనికి బొగ్గుబాయిలో పని దొరకడం, ఆ పనికి సూటబుల్ ఫిజికల్ స్ట్రెంగ్త్ లేకపోవడం, లవర్ ఉన్న ఎప్పుడు కేరింగ్ చేయని స్వాతి అనే అమ్మాయి తన లవర్ అవ్వడం, స్వాతి కోసం కిరణ్ చేస్తున్న పోరాటంలో ఈ బొగ్గుబాయి అనే ఈ స్టోరీయే మన స్టోరీ నరేట్ అవుతుంది. హీరో పని చేసిన కొద్దీ తన లవర్ గురించి బొగ్గు కాడ తవ్వుతున్నప్పుడు, బొగ్గు కాడ వర్క్ చేస్తున్నప్పుడల్లా తన లవర్ ఫ్లాష్ బ్యాక్లో తనతోటి గడిపిన సన్నివేశాలు, కాలేజ్ డేస్లో తనతోటి ఉన్న స్పెండింగ్ టైము, కాలేజ్ డేస్లో ఆమెకు తోటి జరిగిన మూమెంట్స్ అన్నీ రీకాల్ అవుతాయి. ఆమె కోసం ఆమెకు ప్రపోజ్ చేయడానికి ఎంతో ట్రై చేయాలని చూస్తాడు కాలేజ్ డేస్లో. అయితే వర్కౌట్ కాదు. దానితోటి మన కిరణ్ ఏం చేస్తాడంటే, ఈ స్వాతికి ప్రపోజ్ చేయాలని, ఇప్పుడు జాబ్ దొరికింది, ఆటోమేటిక్గా స్వాతి ఒప్పుకుంటే మ్యారేజ్ కూడా చేసుకుందామని ఎంతో కష్టపడి స్వాతికి ప్రపోజ్ చేయడానికి వెళ్తాడు. స్టోరీ అంతా తన ప్రపోజ్ అనేది ఎలా చేస్తాడు, ఏ విధంగా తనని మెప్పిస్తాడు అనే దాని మీదనే స్టోరీ నడుస్తుంది. ఈ బొగ్గుబాయిలో ఉన్నటువంటి పొల్యూషన్ వల్ల, సౌండ్ పొల్యూషన్ వల్ల, ఎయిర్ పొల్యూషన్ వల్ల తనకి ఒక రోగం రావడం జరుగుతుంది. అదే లంగ్స్లలో లంగ్ క్యాన్సర్ అంటారు చూడండి, అలాంటి రోగమే ఒకటి రావడం జరుగుతుంది. దానితోటి ఆస్తమా అనేది చాలా పెరుగుతుంది. రోగంని తగ్గించుకోలేకపోతాడు. స్వాతికి ఈ విధంగా నేను ఉన్నానని తెలిస్తే నన్ను ఏమనుకుంటుందో అని ఆమె ముందు ఆ నిజాన్ని దాస్తాడు. అయినా కానీ తన రోజువారీగా స్వాతితోటి పెళ్ళి అవుతుంది. పెళ్ళయ్యాక జీవితం హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి. బట్ అతనికి ఉన్న లంగ్ క్యాన్సర్ వల్ల అది చెప్పలేకపోతాడు. దాంతో ఆమెకు ఎలాగైనా ఒకరోజు టైం చూసి తనకున్న బాధని, సమస్యని చెప్పేస్తాడు. ఇలా తనకున్న ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేసుకున్న స్వాతి దానికోసం క్యూర్ అయ్యే పద్ధతిలో తనకు ట్రీట్మెంట్ అయ్యే ఆ మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఆ రోగాన్ని తగ్గిస్తుంది. తర్వాత ఈ బొగ్గుబాయిలలో తనకు ఫిజికల్ స్ట్రెంగ్త్ని వర్కౌట్ చేయడానికి హీరోకి ఎనర్జీ కోసం అతనికి తనకు కావాల్సినట్టు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి, బాడీ స్ట్రెంగ్త్ని డెవలప్ చేసుకోవడానికి సరైన డైట్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. దాంతో బల్క్ ఎనర్జీని పొందడానికి తాను పడుతున్న కష్టాలు, తాను ఎంచుకున్న మార్గాలన్నీ తనకు అర్థమవుతాయి. దాంతో మెంటల్గా స్ట్రాంగ్ ఉన్నట్టు ఫిజికల్ స్ట్రాంగ్నెస్ కూడా పెరిగిపోతుంది. స్వాతి అచ్చుతోటి లైఫ్ అంతా మారిపోతుంది. తనకున్న కలలన్నీ నిజమవుతాయి. తన లైఫ్ పార్ట్నర్ అయిన స్వాతి తనకున్నట్టి అండర్స్టాండింగ్ ఎబిలిటీ తోటి ఈ విధంగా బొగ్గుబాయి స్టోరీ నడుస్తుంది. స్టోరీలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్కుకు పంపించినప్పుడు తన లవర్ గురించి గుర్తు చేసుకుంటూ బొగ్గుబాయిలోనే ఏడ్చిన సన్నివేశాలు, ఆమెను పెళ్లి చేసుకున్నాక తనకు జరిగిన లాభాలు, తనకున్న నష్టాలు అనే దాని మీదనే ఈ ఆడియో నవల ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్రెస్టింగ్ ఆడియో నవల బొగ్గుబాయి. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్.